హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తి యొక్క కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఇంక్లూడింగ్ స్పెషల్ కోటా లాస్ట్ ఇయర్ బేస్డ్ మీద అనమాట. సో యాజ్ యూజువల్ చెప్పినట్లుగానే ఈ ఇయర్ది మనం ఎక్స్పెక్టెడ్ వన్స్ మెరిట్ లిస్ట్ అవుట్ అయితే మనం చెక్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తాం కదా, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇక్కడ మేము ప్లేలిస్ట్ వచ్చి మీకు అన్ని క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆయుష్ కానీ, అదర్ ద నీట్ అండ్ ఎంసెట్ కోర్సెస్ కానీ, ఎంసెట్ కోర్సెస్ గురించి కానీ, నోటిఫికేషన్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి ఎంసెట్ కానీ తెలంగాణ, అలాగే ఆంధ్ర యొక్క ఎంబీబీఎస్ కాలేజెస్ కట్ ఆఫ్ మార్క్స్, బీడీఎస్ కట్ ఆఫ్ మార్క్స్, సీట్ మ్యాట్రిక్స్, అన్ని రిజర్వేషన్స్ గురించి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్, అన్ని కోర్సెస్ యొక్క కాలేజ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ మీకు క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మా కంటెంట్ వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రీచ్ వస్తుంది, వ్యూవర్షిప్ వస్తుంది, సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. మేము 2.5 వీక్లో 115 వీడియోస్ అప్లోడ్ చేస్తామండి. సో ఏ రేంజ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుందో అర్థం చేసుకోండి. అండ్ లైక్ మీ కౌన్సిలింగ్ అయ్యేలోగా మీకు ఈ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయడం మా యొక్క మెయిన్ థీమ్. సో కంటెంట్ ఏమాత్రం వర్త్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తి అనమాట. సో ఇలాంటి ఈ పీడిఎఫ్ ఓవరాల్గా మీకు కావాలనుకున్నా, ఆర్ఎల్స్ మిగతా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా, కట్ ఆఫ్ వైజ్గా ఏ కాలేజ్ది కావాలనుకున్నా, అది ఏదైనా సరే కోర్స్, ఆర్ఎల్స్ మీకు ఏ డేటా కావాలనుకున్నా మేము మీకు పీడిఎఫ్లో ఈజీగా ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇక్కడ మీరు టెలిగ్రామ్ ఛానల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అన్ని మేము టాపిక్ వైజ్ సపరేట్ క్రియేట్ చేసాం. ఏపీ 2020 ఎంబీబీఎస్ అని, బీడీఎస్ అని ఓవరాల్గా అన్ని టాపిక్ వైజ్ క్రియేట్ చేసాము. సో ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు. ఆల్రెడీ చూడొచ్చు 64 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు వచ్చే స్టూడెంట్స్ వాళ్ళ క్వైరీస్, డౌట్స్ అడుగుతారు, అసలు ఏంటి, ఏమేమి కావాలి, సంథింగ్ లాగా. సో మేము వాళ్ళకి పీడిఎఫ్ వైజ్గా వాళ్ళకి అడిగిన డేటా ప్రొవైడ్ చేస్తాం. అలాగే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. సో దట్ అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయి కౌన్సిలింగ్ ఏ మిస్టేక్ చేయకుండా ఉంటారు. సో అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, మాతో కాంటాక్ట్ అవ్వండి, మేము మీకు హెల్ప్ అవుట్ చేస్తాం. మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. సో చూస్తున్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తి అనమాట. సో ఫస్ట్ మన ఓసీ ఫీమేల్ కేటగిరీలో స్టార్టింగ్ ర్యాంక్ ఎంత చూసుకోవచ్చు అండి. 89,458 ర్యాంక్ ఉందన్నమాట. సో మేల్ కేటగిరీలో ఇక్కడ ఒక సీట్ అలాట్ చేశారండి. ఇక్కడ స్టార్టింగ్ ర్యాంక్ ఎంత 92,896 అనమాట. సో వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దాం. ఓసీ జనరల్ కేటగిరీ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఒకసారి చెక్ చేద్దామండి మనం. సో ఇక్కడ అన్ని ఈడబ్ల్యూఎస్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు ఓసీ ఫీమేల్ కేటగిరీలో ఎండింగ్ ర్యాంక్ ఎంత అండి, 1,19,468 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మనం ఒకసారి చెక్ చేద్దామండి. ఓసీ మేల్ కేటగిరీలో ఎండింగ్ ర్యాంక్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. 1,17,204 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అయితే ఆగిందనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి ఈడబ్ల్యూఎస్ మాట్లాడదామండి. ఓసీ కేటగిరీ అయిపోయాయి కాబట్టి. సో ఈడబ్ల్యూఎస్లో స్టార్టింగ్ ఫీమేల్ ర్యాంక్ ఎంత అండి, 2,678 ర్యాంక్ అనమాట. సో మేల్ కేటగిరీలో ఒకసారి చెక్ చేద్దామండి. ఈడబ్ల్యూఎస్ మేల్ కేటగిరీలో ఇక్కడ ఇవ్వలేదండి. ఇక్కడ ఇచ్చినట్లు ఇది కూడా ఇవ్వలేదండి. ఇక్కడ ఇచ్చారు. ఓసీ ఈడబ్ల్యూఎస్ మేల్ కేటగిరీలో 1,14,984 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ అనమాట. సో వీటి యొక్క ఎండింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దాం ఈడబ్ల్యూఎస్లో. సో ఇంతవరకు ఇచ్చారు ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చండి. 1,20,509 ర్యాంక్ దగ్గర ఎండ్ అయింది. సో వీటి యొక్క మేల్ కేటగిరీలో కట్ ఆఫ్ అంటే మీరు ఇదే చూసుకోవచ్చు. మీద మనం మాట్లాడుకున్నది కట్ ఆఫ్ అవుతుంది లేవు కాబట్టి. సో మనం ఒకసారి బీసీఏ కేటగిరీ మాట్లాడదామండి. సో వీడియోని అయితే ఎక్కడైనా పాజ్ చేసి చెక్ చేసుకోండి. ఫ్లోలో ఏమైనా మిస్టేక్ ఏదైనా మిస్ అవ్వచ్చు. సో ఒకసారి మీరు చెక్ చేసుకుని ఓవరాల్ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మమ్మల్ని అడగని మేము పీడిఎఫ్ లైవ్ ప్రొవైడ్ చేస్తాం. సో బీసీఏ కేటగిరీ ఒకసారి మీరు చెక్ చేసుకుందామంటే బీసీఏ కేటగిరీ అనమాట. సో బీసీఏ స్టార్టింగ్ ఫీమేల్ కేటగిరీ మనకి ఇక్కడ అలాట్ చేశారు, చూడొచ్చు మనం. 1 సెకండ్ అండి. 1,60,435 ర్యాంక్ దగ్గర అయితే సీట్ అలాట్ చేశారండి ఫీమేల్ కేటగిరీలో. అండ్ మేల్ కేటగిరీలో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. 1,73,702 ర్యాంక్ దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారు. వీటి యొక్క కట్ ఆఫ్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం బీసీఏవి. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. బీసీఏ ఫీమేల్ కట్ ఆఫ్ ఎంతవరకు ఆగిందండి, 1,84,106 ర్యాంక్ దగ్గర అయితే ఆగింది. మేల్ కేటగిరీలో మీరు పైన చెక్ చేసుకోవచ్చు. 1,84,026 ర్యాంక్ దగ్గర అయితే కట్ ఆఫ్ అయితే ఆగింది బీసీఏ మేల్ కేటగిరీలో. సో ఒకసారి బీసీబీ మనం మాట్లాడుకుందామండి. సో ఇక్కడ చూడొచ్చు బీసీబీ ఫీమేల్ ముస్లిం మైనార్టీలో ఒక సీట్ అయితే అలాట్ చేసి, ఇది ముస్లిం మైనార్టీ కింద మాట్లాడదామండి. జనరల్ ఫస్ట్ మాట్లాడదాం. బీసీబీ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చూడొచ్చు. స్టార్టింగ్ 97,724 ర్యాంక్ దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారండి. అండ్ మేల్ కేటగిరీలో ఇక్కడ ఇచ్చారు చూడండి. బీసీబీ ఫీమేల్ 1,08,372 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ అనమాట. సో వీటి కట్ ఆఫ్స్ అయితే ఒకసారి చెక్ చేద్దామండి. బీసీబీ కేటగిరీ. సో కింద బీసీబీలో బీసీబీ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. 1,83,998 ర్యాంక్ దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారండి. అలాగే ఫీమేల్ కేటగిరీలో మనం ఒకసారి చెక్ చేద్దామండి. బీసీబీ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట. 1,23,586 ర్యాంక్ దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారు. ఇప్పుడు మనం బీసీసీ చెక్ చేద్దామండి. బీసీసీ చాలా రేర్ ఉంటాయి సీట్స్, ఉన్నాయి ఒకటే మాట్లాడదాం. ఇందాక ఒక సీట్ అయితే చూశానంట కింద. ఒకసారి మీకు పైనుంచి కింద వరకు ఒకసారి చెక్ చేద్దాం ఎక్కడైనా ఉన్నాయేమో. సో ఇక్కడ లేవండి, ఇక్కడ లేవు. ఇక్కడ ఒక సీట్ అయితే అలాట్ చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. 1,83,275 ర్యాంక్ దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారండి. ఇప్పుడు మనం ఒకసారి బీసీడీ గురించి మాట్లాడదాం. ఇక్కడ చూడొచ్చు. బీసీడీ ఫీమేల్ కేటగిరీ స్టార్టింగ్ 83,934 ర్యాంక్ దగ్గర అయిందనమాట. మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 92,239 దగ్గర స్టార్టింగ్ ర్యాంక్. వీటి క్లోజింగ్ ర్యాంక్స్ అయితే మనం ఒకసారి చెక్ చేద్దాం బీసీడీ కేటగిరీలోవి.
సో బీసీడీ కేటగిరీ క్లోజింగ్ ర్యాంక్స్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,25,777 ర్యాంక్ అనమాట. అలాగే మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట 1,24,659 ర్యాంక్. సో ఒకసారి ఎస్సీ ఎస్టీ కేటగిరీ కూడా చూద్దామండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ ఎస్సీ మేల్ కేటగిరీ మీరు స్టార్టింగ్ ర్యాంక్ చూసుకోవచ్చు 1,42,027 ర్యాంక్ అనమాట. మేల్ కేటగిరీ కదా అది పైన. ఓకే. ఎస్సీ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చండి 1,68,775 ర్యాంక్. వీటి కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేద్దాం ఎస్సీవి. సో మీరు చూడొచ్చు ఎస్సీ మేల్ కేటగిరీలో కట్ ఆఫ్ ఎంత అయిందండి 1,90,606 ర్యాంక్. అలాగే ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,90,462 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అయితే ఆగింది. మనం ఇప్పుడు ఒకసారి ఎస్టీ గురించి మాట్లాడదాం. ఎస్టీ ఫీమేల్ స్టార్టింగ్ ర్యాంక్ ఎంత అండి 1,42,957 ర్యాంక్ స్టార్టింగ్ అనమాట ఫీమేల్ కేటగిరీలో. అలాగే మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,59,257 దగ్గర స్టార్టింగ్ అనమాట. సో వీటి యొక్క కట్ ఆఫ్స్ అయితే ఒకసారి చెక్ చేద్దామండి ఎస్టీ కేటగిరీవి. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు ఎస్టీ కేటగిరీ మేల్ కేటగిరీలో 1,73,711 ర్యాంక్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట 1,72,519 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అయితే ఆగిందండి. సో ఇది ఓవరాల్గా మనకి ఇది కేటగిరీ వైజ్ మాట్లాడేస్తాం. సో మనం ఒక బీసీఈ మిస్ అయ్యామనుకుంటా ముస్లిం మైనారిటీ. ఒకసారి మీకు ఇప్పుడు క్లారిటీ చెప్తాను. ముస్లిం మైనారిటీ ఫస్ట్ అని చూసుకోవచ్చు ఫీమేల్ కేటగిరీలో 87,422 ర్యాంక్ బీసీబీ కేటగిరీలో అయితే అలర్ట్ చేశారు. బీసీఈలో స్టార్టింగ్ మేల్ ర్యాంక్ వచ్చేసరికి 96,856 ర్యాంక్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,95,566 ర్యాంక్ దగ్గర అలాట్ చేశారండి. వీడియో కట్ ఆఫ్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం ముస్లిం అన్నట్టు మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట 1,23,832 ర్యాంక్ దగ్గర అయితే ఒక సీట్ అయితే అలాట్ చేశారు. అది కట్ ఆఫ్ అవుతుంది. కింద ఏం లేవు అదే కట్ ఆఫ్ అవుతుంది అనమాట. సో మేల్ కేటగిరీలో పైన ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 1,22,490 దగ్గర అయితే కట్ ఆఫ్ ఎండ్ అయిందనమాట. సో ఇదండి ఓవరాల్ కేటగిరీ వైజ్. అండ్ ఈ స్పెషల్ కోటా రిజర్వేషన్స్లో అయితే స్పెషల్ కోటాలో అయితే ఏ సీట్స్ అయితే అలాట్ చేసి లేవండి. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తిలో ఓవరాల్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అనమాట ఇవి. సో ఈ వీడియో ఇక్కడ తిండి మా కంటెంట్ ఏమాత్రం వర్త్ అనిపించిన యూస్లో అనిపించిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ అండి.